బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కిషన్ రెడ్డి స్పందిస్తూ అది తండ్రి బిడ్డ అన్న చెల్లెల సమస్య అని, ఆ ఫ్యామిలీ డ్రామాలో బీజేపీ పాత్రధారం కాలేమని తెలిపారు. సిస్టర్ బ్రదర్ సమస్య అది. సిస్టర్ బ్రదర్ డాడీ డాటర్ డ్రామా అదంతా కూడా, అది ఫ్యామిలీ డ్రామా. ఆ డ్రామాలో మేము పాత్రధారులను సూత్రధారులను కాదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలకు కూడా సంబంధం లేనటువంటి అంశం అది. అది ఇంటర్నల్ పార్టీ విషయం కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ ఫ్యామిలీ విషయం కావచ్చు. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయంగానో, రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయంగానో, బీజేపీకి వ్యతిరేక విషయంగానో మేము దాని గురించి స్పందించదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలు కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. కానీ కవిత జైల్లో ఉన్నప్పుడే బీజేపీతో టై అవ్వడానికి చర్చలు జరిగాయి, నేను జైల్లో ఉండి వద్దానని చెప్పి కవిత చెప్తుంది సార్. అలా చెప్పాను, అలా డాడీకి చెప్పాను. ఉత్తరదాసినిగా డాడీకి డాడీ ఎవరితో మాట్లాడో చెప్పాను. డాడీని అడుగుమను, డాక్టర్ కదా, డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నువ్వు ఎవరితో మాట్లాడావు, ఏ రకంగా బీజేపీలో మెర్జి కావాలని చూసావు చెప్పమని అలా డాడీని. నీటి మీద రాతలు తీసుకొచ్చి ఇన్ని రోజుల తర్వాత ఈరోజు బయట పెట్టడం ఏదైతున్నదో అది అర్థం కానటువంటి విషయం. అదొక ఇంటి సమస్య. అధికారం కోసమో లేకపోతే ఆస్తుల కోసమో వాళ్ళు చెప్పుకోవాలి. జరుగుతున్నటువంటి ఘర్షణ సమస్య, దాన్ని రాజకీయ అంశంగా, తెలంగాణ అంశంగా, తెలంగాణకు ఏదో పెద్ద అంశంగా మీడియా కూడా తీసుకురావడం దురదృష్టకరం. చిన్న అంశం ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.